అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. గాఢ నిద్రలో ఉన్న వేదాంతంకు హఠాత్తుగా మేలుకో వచ్చింది. వెక్కిళ్ళు వినపడడంతో ఉన్నట్లుండి మేలుకో వచ్చింది అని ఒక్క క్షణం తర్వాత అర్థమయ్యి కళ్ళు నలుపుకుంటూ లేచాడు. బెడ్ మీద రాజేశ్వరి కనిపించకపోవడంతో ఆ వెక్కిళ్ళు రాజేశ్వరి అని అర్థమయ్యింది. లేచి లైట్ వేసి టేబుల్ దగ్గర ఫోను పట్టుకుని వెక్కిళ్ళు పెడుతున్న రాజేశ్వరిని చూసి కంగారు పడిపోయి, రాజీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఫోన్ చేశారా? మీ నాన్నకు ఏమైనా అయ్యిందా? మొన్ననే కదా మనం వెళ్ళి చూసి వచ్చాము. దుఃఖలా ఉన్నాడని, ఇప్పుడప్పుడే పోడని మనసులో అనుకున్నాను కూడా. గబగబా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఏడుస్తున్న రాజేశ్వరి ఏడుపు ఆపి వేదాంతం వైపు ఉరిమి చూసింది. కాదా? ఆ చూపుకు వేదాంతం కాళ్ళు గడగడా ఉనికాయి. మరేంటి? ఎందుకా ఏడుపు? రాఘవ చచ్చిపోయాడండి. రాఘవ ఎవరే? నీ మాజీ ప్రియుడా? పళ్ళు పటపట కొరికాడు వేదాంతం. నాకు ఒక ప్రియుడంటూ ఉంటే మీ ఏబ్రాసింహాన్ని ఎందుకు చేసుకుంటాను? సమాధానం చెప్పి మరలా బావురు మంది రాజేశ్వరి. ముందు ఆ రాఘవ ఎవడో చెప్పి తగలడు. వేదాంతం వంటికి కారం పూసినట్లుంది. వరలక్ష్మి బావండి. వరలక్ష్మి ఎవరు? నివ్వెరపోయాడు. తనకు తెలిసినంతవరకు తమ బంధువులలో వరలక్ష్మి, రాఘవ అనే పేరు కలవారే లేరు. నా కథలో హీరోయిన్. వేదాంతంకు అప్పుడు గుర్తుకొచ్చింది తన భార్య రచయిత్రి అన్న విషయం. ఓ, కథలోనా? తేలికగా నిట్టూర్పు వదిలాడు. ఇంతకు ఏమైంది? ఎందుకు చనిపోయాడు వరలక్ష్మి బావా? మంచం మీద పద్మాసనం వేసుకుని కూర్చుని కుతూహలంగా అడిగాడు. లారీ యాక్సిడెంట్. వా అంటూ మరలా బావురు మంది. నువ్వే కదా చేసింది? ఏడవడం ఎందుకు? వేదాంతంకు ఏమీ అర్థం కావడం లేదు. రాజేశ్వరి ఓ 6 నెలలుగా కథలు రాస్తోంది. అప్పుడప్పుడు తనలో తాను పిచ్చిగా నవ్వుకోవడం, పిలిచినా ఓ పట్టాన పలకకపోవడం, ఏదో గుర్తుకొచ్చినట్లు ఫోను తీసుకుని గబగబా టైపు చేయడం, ఇవన్నీ మామూలుగా జరుగుతున్న సంగతులే కానీ ఇవాళ కొత్తగా ఏడుపు వింతగా ఉంది. లారీ యాక్సిడెంట్ నేనెలా చేస్తాను? డ్రైవర్ చేశాడు. గయ్యమంది. సరే, చేయించింది నువ్వే కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? నేనెందుకు చేయిస్తాను? వరలక్ష్మికి కాబోయే మొగుడు చేయించాడు. కథ రాసేది నువ్వే కదా. ఈ యాక్సిడెంట్ లేకుండా రాయొచ్చు కదా. యాక్సిడెంట్ చేయడం ఎందుకు? రాఘవను చంపడం ఎందుకు? నువ్వు ఏడవడం ఎందుకు? వేదాంతం జుట్టు పీక్కుని చేతులు చూసుకుని బావురమన్నాడు. ఉన్నదే 4 వెంట్రుకలు. వాటిని అటు ఇటు సర్దలేక నానా హైరానా పడుతూ ఉంటారు. ఆ 4 కూడా పీకేసుకుంటే ఎలా? వారించింది రాజేశ్వరి. చేతిలోకి వచ్చిన వెంట్రుకలు చూసుకుని మరోసారి బావురమన్నాడు వేదాంతం. ఏం కాదు, ఊరుకోండి. నా కథలో హీరోకి కూడా బట్టతలే, బుజ్జగించింది. అవునా? మరి హీరోయిన్కో? కొంటెగా అడిగాడు వేదాంతం. రాజేశ్వరి చుట్టూ వెతకసాగింది. అప్పడాలకర కనిపించకుండా దాచిపెట్టేశానుగా. చిలిపిగా నవ్వాడు వేదాంతం. అయ్యో, ముందు నా కథ గురించి వినండి. నాకు రైటర్స్ ఏమంటున్నారంటే చదివేటప్పుడు కనీసం 2-3 సార్లు కంటిలో నుంచి నీళ్లు రావాలంటున్నారు. అందుకే ఈ పని చేశాను. కొంత కథ నడిచాక వరలక్ష్మి భర్తను చంపేస్తాను. ఇంకా ఈ అడవకేం చేస్తారు పాఠకులు? సంబరపడిపోయింది రాజేశ్వరి. తర్వాత నన్ను చంపుతావా? వేదాంతం పద్మాసనం సడలించకుండానే భయంగా వెనుకకు జరిగాడు. మీ మొహం, మీరు చస్తే మన బాబిగాడు కూడా ఏడుస్తాడో లేదో డౌటే. అలా కాదులేండి, తేలికగా తీసి పారేసింది రాజేశ్వరి. కాసేపు నిలువు గుడ్లేసుకుని చూసిన వేదాంతం, ఐడియా, పోనీ వరలక్ష్మిని చంపేస్తే అన్నాడు. నేను ఒప్పుకోను, కరాఖండిగా చెప్పేసింది. 6 అయిపోయింది. నా నిద్ర. వేదాంతం హఠాత్తుగా ఎదురుగా ఉన్న గోడ గడియారం వైపు చూసి బేరమన్నాడు. ఆఫీస్కి వెళ్ళాలి కదా, తెమలండి మరి. పళ్ళికిలించి లేచింది రాజేశ్వరి. పళ్ళు కొరకబోయి పొరపాటున నాలుక కొరుక్కుని మరోసారి బేరమన్నాడు. వరండాలో పేపర్ చదువుతూ కాఫీ కప్పు తీసుకుని ఓ సిప్ తీసుకున్న వేదాంతం తుపుక్కున మూశాడు. రాజీ అంటూ గావుకేకలు వేశాడు. అబ్బబ్బా, ఏంటండి, కాసేపైనా ప్రశాంతంగా రాసుకునేవారు కదా. విసుక్కుంటూ వచ్చింది ఫోన్లో టైపింగ్ చేస్తూనే. గుమ్మం తట్టుకుని పడబోయి ఆపుకుంది. ఆ ఫోన్ పక్కన పెట్టి నా మొహం చూడవే కాసేపు. అయ్యో, కాఫీ తాగలేదు? నువ్వు కాస్త తాగి చూడు. కాస్త తాగి తుపుక్కున మూసింది. అయ్యో, చక్కెరకు బదులుగా ఉప్పు వేసినట్లున్నాను. పక్కున నవ్వింది. అదొక్కటే కాదు, కాఫీ పొడికి బదులుగా కారం వేసినట్లున్నావు, పళ్ళు నూరుతూ అన్నాడు. ఓ స్టవ్ మీద కూర చేస్తూ ఓ స్టవ్ మీద కాఫీ పెట్టాను. ఇంతకు కూరలో కాఫీ పొడి వేసి తగలడ్డానేమో చూడవే. చేత్తో ఫ్యాంటుకున్న బెల్ట్ తడుముకున్నాడు. ఏంటి బెల్ట్ తడుముకుంటున్నారు? సందేహంగా చూస్తూ అడిగింది. ఆహా, ఏం లేదు, ఊడిపోతే సరి చేసుకుంటున్నాను. ఆఫీసులో కొలిగ్ అన్న మాట గుర్తుకొచ్చింది. చూడు వేదాంతం, భార్యలు రచయిత్రులు అయినప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన మీద కూడా కథలు అల్లి రాసేయగలరు. నిట్టూర్చాడు. రాజీ, కాస్త మంచినీళ్ళు ఇవ్వబోయ్, ఆఫీసు నుండి రాగానే అడిగాడు వేదాంతం. పురుషాహంకారం హుంకరించింది రాజేశ్వరి. ఏమిటే? అయోమయంగా చూశాడు వేదాంతం. నేను ఇంట్లో గంపెడు చాకరీ చేస్తున్నాను. మంచినీళ్లు కూడా నేను అందివ్వాలనడం మగజాతి అహంకారం కదూ. స్త్రీని బాన్సగా చూసే ఈ నియంతృత్వ ధోరణి నశించాలి. గంపెడు చాకరీయా? నోరు వెళ్ళబెట్టాడు వేదాంతం.
పని మనిషి తోమి వెళ్ళిన టబ్లో ఉన్న అంట్లను శుభ్రంగా తుడిచిన ఇల్లునే చూశాడు. పని మనిషి ఆ 2 పనులు చేస్తే వెళ్తే సరిపోతుందా? 2 పిల్లలను చూసుకుంటూ సరిగా సమయానికి తింటున్నానో లేదో ఎవరికి తెలుస్తుంది? ముక్కు చీదింది రాజేశ్వరి. సమయానికి తినడం లేదా? టీపై మీద ఉన్న ఖాళీ చేసిన చెకోడీల ప్యాకెట్లు, కాఫీ గ్లాసు చూస్తూ కళ్ళు మిటకరించాడు వేదాంతం. ఇవాల్టి నుంచి పిల్లలను కూడా ఇద్దరము చెరొకరిని చూసుకోవాలి. బుజ్జిగాడికి మీరు చూసుకోండి, చంటిదాన్ని నేను చూసుకుంటాను. ప్రతి పని సమానంగా పంచుకోవాలి గద్దించినట్లుగా అంది. నాకు అర్థమైంది, మీ ఆవిడ శ్రీవాద సాహిత్యం రాస్తోంది, అందుకే ఇలా మాట్లాడుతోంది. బార్లో కూర్చుని వేదాంతం ఎదురుగా కూర్చుని బీరు తాగుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం. నీకెలా తెలుసు? కుతూహలంగా అడిగాడు వేదాంతం. నాకన్నీ అలా తెలిసిపోతుంటాయంతే, నెత్తిమీద బొప్పిని తడుముకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం. అయితే దీనికి పరిష్కారం లేదా? వేదాంతం ముఖం వేలాడేశాడు. ఉంది. మీ ఆవిడ నవరసాలలో ఏ కథలు రాస్తుందో అందులో బాగా లీనమై నిన్ను ఏడిపిస్తోంది. ఈ సమస్య తీరాలంటే ఒకటే మార్గం. 4వ బాటిల్ తాగుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం. వీడు పరిష్కారం చెప్పేలోపు నా జేబు క్షవరం అయ్యేటట్లుగా ఉంది. వేదాంతం కళ్ళు తుడుచుకున్నాడు. అరే ఏడవకు, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా? ఓదార్చాడు సుబ్రహ్మణ్యం. నువ్వు తిన్నదానికి తాగిన దానికి కట్టాల్సిన 2000 బిల్లు చిన్న విషయమా? ఈసారి జేబులో నుంచి కర్చీఫ్ తీశాడు కళ్ళు తుడుచుకోవడానికి వేదాంతం. సరే చెప్తున్నాను, శ్రద్ధగా విను. సుబ్రహ్మణ్యం చెప్పింది విన్న తర్వాత వేదాంతానికి గాల్లో తేలిపోయినట్లుగా అనిపించింది. పిల్లలిద్దరినీ నిద్రపుచ్చిన తర్వాత గదిలోకి వచ్చి ఫోను పట్టుకున్న రాజేశ్వరిని వేదాంతం, నీకు కథల గురించి ఒక మంచి విషయం చెప్పాలి రాజీ అన్నాడు. ఏమిటన్నట్లుగా చూసింది రాజేశ్వరి. ఇప్పుడు కథలలో అందరూ సరసమైన కథలంటే బాగా ఇష్టపడుతున్నారట. పోటీలలో కూడా ఆ కథలకు బహుమతులు ఎక్కువగా వస్తున్నాయట. ఇక రచయిత్రులు ఇలాంటి కథలు రాయడం అంటే వాళ్లకున్న క్రేజే వేరట. అందుకని నువ్వు సరస కథలు రాస్తే బాగుంటుందని నీళ్లు నమిలాడు వేదాంతం. ఆలోచనలో పడింది రాజేశ్వరి. సరే రాస్తాను నిశ్చయించుకున్నట్లుగా గట్టిగా అంది. ఇంతకుముందు కథలలో ఎలా లీనమయ్యావో ఈ కథలలో అంతకుమించి లీనం కావాలి సుమా, ప్రేమగా బుజ్జగిస్తున్నట్లుగా అన్నాడు. అలాగే, ఇవాళ్లే మొదలు పెడతాను. వేదాంతం ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. 2 రోజుల తర్వాత వేదాంతం పడుకుని మంచం మీద మరో చివర కూర్చుని ఫోన్లో కథ టైప్ చేస్తున్న రాజేశ్వరిని చూస్తూ ముందు రోజు జరిగినది గుర్తు చేసుకుని కుమిలి ఆడవసాగాడు. సరస కథ రాస్తూ నవ్వుకుంటూ అప్పుడప్పుడు ముఖంలో చేతులు కప్పుకుని సిగ్గుపడుతూ మరలా తమాయించుకుని రాసుకుంటున్న రాజేశ్వరికి నెమ్మదిగా దరిచేడాడు వేదాంతం. మెల్లగా నడుము చుట్టూ చెయ్యి వేశాడు. చెయ్యి తీసి విసిరికొట్టింది. కానీ స్పృహలో ఉన్నట్లే లేదు. రాజీ గోముగా పిలిచాడు. తాకితే మాత్రం కథలో నుంచి బయటికి వచ్చి ఉరిమి చూస్తోంది. మరలా యథాతథంగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ కథ రాసుకుంటూ 2000 బిల్లు కట్టించిన సుబ్రహ్మణ్యంను తలుచుకుని పళ్ళు నూరుతున్న వేదాంతానికి పక్కింట్లో టీవీలోంచి చిరంజీవి నటించిన ఖైదీ చిత్రంలోని పాట వినబడుతోంది. కాస్త తేడాగా రగులుతోంది కథల పొద అంటూ.